1995లో మీరు ఏ సీఎం అయితే చూసారో ఇప్పటి కూడా అదే సీఎం లాగా నేను ఉంటాను, ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా తాట తీస్తా అనే విధంగా చంద్రబాబు నాయుడు మాత్రం ఈ రోజు విజయవాడలోని మంగళగిరి కేంద్ర కార్యాలయంలో మాట్లాడడం జరిగింది. అది కూడా అంటే ఈ పార్టీ యొక్క 43వ వార్షిక దినోత్సవంలో. సో ఇక మీదట ఎలా ఉండబోతున్నాడు? సో ఖచ్చితంగా చంద్రబాబు గారు రాజకీయంగా ఆయన పార్టీలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా స్టేట్ అంటే బాగున్నట్టే, సుపరిపాలన ఉన్నట్టే అని కూడా అందరూ నమ్ముతారనమాట. ఎందుకంటే అది ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన 40 ఏళ్ల కెరీర్ పొలిటికల్గా కానీ. సో మళ్ళీ అందులోనూ ఓన్లీ టీడీపీ పార్టీలో దగ్గర 30 ఏళ్ళు దాటిపోయింది ఆయన సర్వీస్ అంతా కూడా. మళ్ళీ అందులో 4వసారి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అండ్ 13వ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఆయన వ్యవహరిస్తున్నారనమాట. సో మరి అది మామూలు రికార్డు కాదు, అది ఏ ఒక్క వ్యక్తి కూడా అలాంటి రికార్డులు టచ్ చేయలేరని చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి కానీ మరి రెడ్డి కానీ ఎంతమంది ఉన్నా కానీ ఇట్లాంటి ఒక ఇంపాక్టబుల్ రికార్డ్ ఎవరూ పెట్టలేదు. సో మరి అందుకే చంద్రబాబు నాయుడు గారు అంటే స్పెషల్ అనమాట. మరి 1994లో ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి కూడా ఈరోజు 2025 వచ్చింది, దగ్గర ఆల్మోస్ట్ 30 ఏళ్ళు అయిపోతుంది. సో మరి ఇన్నాళ్లలో ఆయన 4 సార్లు సీఎం అంటే అది మామూలు విషయం కాదు. ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి, మారినాయి. సో జగన్ లాంటి మనం ఒక కీచక పరిపాలకులను కూడా చూసాం. బట్ ఏంటంటే ఇప్పటికీ ఇంకా రాష్ట్రం సుభిక్షంగా ఉంది, మళ్ళీ జనాలు ఇంకా సేఫ్టీగా ఉన్నారు అంటే అది చంద్రబాబు లాంటి ఒక గొప్ప మహోన్నత వ్యక్తులు ఉండటం వల్లే. సో మరి ఈరోజు 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. అందులోనూ అటు నారా లోకేష్ గారి స్పీచ్తో దుమ్ము దులిపేశారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా పార్టీ కార్యకర్తలందరికీ ఒక ఊపుని తీసుకొచ్చే స్పీచ్ అయితే ఇచ్చారనమాట. ఎందుకంటే చంద్రబాబు గారు ఎప్పుడు మాట్లాడినా అందులో ఒక డిక్షన్, ఒక విజన్ అన్నీ కూడా కనపడతాయి అనమాట ఆయన స్పీచెస్లో. సో మరి ఈరోజు ఆయన మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. 95లో ఎట్లాంటి చంద్రబాబుని చూశారో ఇప్పుడు మళ్ళీ అదే సీఎంని చూపిస్తా ఖచ్చితంగా. ఎందుకంటే గత 5 ఏళ్ల ప్రభుత్వంలో మొత్తం వ్యవస్థలు, పోలీసు డిపార్ట్మెంట్లు కానీ, కలెక్టర్లు కానీ, ఎవరన్నా కానీ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఒక సోమరిపోతుల మాదిరి అయిపోయారనమాట. అంటే వాళ్ళందరికీ అమ్ముడిపోవడం, జగన్ చెప్పిన పని చేయడం అంతే తెలిసింది. సో ఏంటంటే వాళ్ళందరినీ మళ్ళీ మార్చి వాళ్ళందరినీ దారిలో పెట్టాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు 1995 సీఎం లాగా అయితేనే కనుక పని జరుగుద్ది. సో మరి చంద్రబాబు గారు మళ్ళీ ఆయన నోటితోనే చెప్పారు 95 సీఎంని చూపిస్తాం, మీకు 95 చంద్రబాబుని చూపిస్తా అని. సో మరి ఖచ్చితంగా ఆయన కానీ వచ్చాడంటే పని రాక్షసుడు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ప్రతి చోటకి వెళ్తాడు, సెర్చ్ చేస్తాడు. లైక్ మనం భరత్ నేను సినిమాలో చూసుకుంటే ఏదో ఒక ఊరికి వెళ్తాడు, అక్కడ ఏం జరుగుతుంది ఇన్స్పెక్షన్కి వెళ్తాడు. సడన్గా వెళ్ళినప్పుడు అక్కడ ఏ పని జరగకపోతే వాళ్ళు ఇమీడియట్లీ సస్పెండ్ చేస్తాడనమాట. సో ఎందుకంటే అట్లాంటి పదవుల కోసం ఎంతోమంది అర్హులు మన రాష్ట్రంలో ఉన్నారు, మంచి చేయగలిగిన ఐడియాలజీ ఉంది, చదువుకున్న వాళ్ళు. బట్ వీళ్ళందరూ ఏంటంటే పదవుల్ని దుర్వినియోగం చేస్తూ అక్కడ కూర్చుని ఏ పని చేయకుండా నిజంగా జగన్ చేసే పనులు చేయడం, ఆయన తొత్తుల్లా పనిచేయడం చేశారు. మరి వాళ్ళందరినీ దారిలో పెట్టాలంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు ఆ అవతారం ఎత్తాల్సిందే. సో మరి ఆయన మళ్ళీ ఆయన నోటితోనే చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్లో పనిచేసే అందరికీ కూడా పరుగులు పెట్టిస్తాడు. వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ మూడిందని చెప్తాను ఖచ్చితంగా. సో మరి చంద్రబాబు గారు అలా ఉంటేనే కరెక్ట్. కరెక్ట్గా అట్లా 4 సంవత్సరాలు మళ్ళీ కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ స్టేట్ను ఒక దారిలో పెడితే తప్ప మళ్ళీ బ్యాక్వర్డ్కి వెళ్ళిపోయిన స్టేట్ అంతా కూడా మళ్ళీ ఫ్రంట్లోకి రాదనమాట. సో అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాల్లో డెవలప్ అవుతుంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ మాత్రం దగ్గర బీహార్లా తయారయ్యేది ఇంకొక 5 సంవత్సరాలు జగన్ గారిని ఉండుంటే. మళ్ళీ కాపాడటానికి నిజంగా చంద్రబాబు గారు ఆయన మళ్ళీ యునైట్ అయ్యి ఆయన ఈ వయసులో కూడా అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు తిరిగి కాపాడుకున్నారనమాట. తెలుగుదేశాన్ని మళ్ళీ క్రియేట్ చేసుకున్నారనమాట. సో మరి పార్టీ కూడా 43 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. సో దగ్గరే నాకు తెలిసి ఇంకొక 7 సంవత్సరాలు అయితే 50 ఏళ్ళు ఉన్న పార్టీగా ఒక మంచి గుర్తింపు అయితే పొందుతుందన్నమాట. మరి టీడీపీ పార్టీకైనా, అందులో నాయకుడిగా నిలబడే చంద్రబాబు గారికైనా, రేపు నిలబడే లోకేష్ గారికైనా నిజంగా అది హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సో మరి చంద్రబాబు గారి మటుకి ముఖ్యమంత్రులందరిలో చంద్రబాబు వేరయ్యానే చెప్పుకోవచ్చు. సో మరి ఆయన 1995 రూలింగ్ ఒకసారి చూడాలని అందరూ కోరుకుంటున్నారు. మరి చూద్దాం ఎలా చేయబోతున్నారని.